హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసారు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు నేను వీడియోలో ఎంతో రుచిగా ఉండే కొబ్బరి రొట్టె వేసి చూపిస్తాను. కొబ్బరి రొట్టె చాలా రుచిగా ఉంటుందండి, అంతే హెల్దీ కూడా. పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు వేసే కొబ్బరి రొట్టె అండి. పాతకాలంలో కేకులు అవి ఉండేవి కాదు కదా. అప్పట్లో హెల్దీ కొబ్బరి రొట్టెలు, దెబ్బ రొట్టెలే కేక్స్ అన్నమాట. టేస్టీ కొబ్బరి రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఈ ఇడ్లీ రవ్వకు సరిపడగా 1½ గ్లాసు బెల్లం తురుము తీసుకోవాలి. 1 కొబ్బరికాయను తురుము తీసుకోండి. 50 గ్రామ్స్ వరకు పచ్చిశనగపప్పును నానబెట్టి సగం వరకు కుక్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 1 గ్లాస్ ఇడ్లీ రవ్వకు 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇందులో సగం ఉడికించిన పచ్చిశనగపప్పు వేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించండి. చూడండి, ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మూత తీసి మనం తురుము పెట్టుకున్న బెల్లంను వేసేయాలి. ఈ బెల్లం వాటర్లో కరిగిపోయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసి మిక్స్ చేయండి. ఇలా వాటర్లో 1 నిమిషం పాటు కుక్ చేసిన తర్వాత మనం ఇడ్లీ రవ్వ కూడా తీసుకున్నాం కదండి, ఆ ఇడ్లీ రవ్వను కూడా నిదానంగా వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇడ్లీ రవ్వ కూడా వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇడ్లీ రవ్వ వేసేస్తున్నాను. ఉండలు కట్టకుండా నిదానంగా వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండి వేడి నీటిలో ఉడికించాలండి. ఇలా ఉడికించడం వల్ల కొబ్బరి రొట్టె టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా మొత్తం బెల్లం అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు రొట్టె వేయడానికి మందంగా ఉన్న ఒక బాండీ పెట్టుకుని ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. రొట్టెకి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి, అందుకోసం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న ఇడ్లీ రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసేసి ఇలా సర్దుకోవాలి. చూడండి, ఇలా నిదానంగా సర్దుకోండి. తర్వాత 1 గ్లాసులో సగం వరకు వాటర్ వేసుకుని మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15-20 నిమిషాలు కుక్ చేయండి. అప్పుడు రొట్టె బాగా ఉడుకుతుంది. పాతకాలంలో అయితే పైన నిప్పులు అవి వేసి ఉడికించేవాళ్ళండి. ఇప్పుడు మనం నిప్పులు అవి లేవు కాబట్టి ఇలా వాటర్ పెట్టి ఉడికిస్తున్నాం. చూడండి, 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొబ్బరి రొట్టె పర్ఫెక్ట్గా ఉడికి ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఉన్న గ్లాస్ని తీసేసి పక్కన పెట్టుకుని రొట్టె చుట్టూ ఇలా ఒక గరిటెతో లూజ్ చేయండి. ఇలా లూజ్ చేస్తే రొట్టె ఈజీగా బయటకు వచ్చేస్తుంది. తరువాత ఒక ప్లేట్లోకి బోర్లించేసుకోవాలి. చూడండి, ఎంత బాగా వచ్చిందో కొబ్బరి రొట్టె. ఈ కొబ్బరి రొట్టె టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించి కొబ్బరి రొట్టెను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.